పూజ సంపూర్ణమైంది. ఇక బయటకెళ్ళి సర్వమంగళ మాంగళ్యే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఓం శ్రీమాత్రాయ నమః. ఓం లలితా త్రిపుర సుందర్యే నమః. ఓం లలితా పరమేశ్వర్యే నమః. ఇక ఒక్కొక్కసారి అసలు చూపించే వీలు కూడా ఉండలేదు. మొత్తానికి పూజ అయితే చేసుకుంటున్నా, కానీ ఇక వీడియో తీసుడు ఒక్కొక్కసారి వీలు కాదు, మొబైల్ వేరే దగ్గర పెట్టేస్తా అట్లా. సరే పూజ అయింది, రొటీన్ స్టార్ట్ చేద్దాం రండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఉప్మా చేసిన, ఇక టీ కూడా రెడీ అవుతుంది. టీ తాగిన తర్వాత ఇక అమ్మ దగ్గరకు పోదామని అనుకుంటున్నా, అందుకే తొందరగా చేస్తున్నా, షూట్ చేయలే. బ్రేక్ఫాస్ట్ అయింది, టీ వేడి చేస్తున్నా. పక్షులు చూద్దాం రండి. చెట్టు పైన కూర్చున్నట్టునే 4-5 పక్షులు ఇట్లా అల్లరి వేస్తూ ఉంటాయి. ఇక ఒక్కటి కూడా కనిపిస్తలేదు ఇంత అల్లరి చేస్తున్నాయి అని. సరే టీ తాగుదాం. ఇప్పుడైతే సింపుల్గా అయ్యే కర్రీ చేస్తున్నా, అమ్మ దగ్గరకు పోయేది ఉంది, అందుకని తొందరగా వంట చేస్తున్నా. అన్నం అవుతుంది, ఇంకా సోయా గ్రాన్యూల్స్ వేస్తా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, తర్వాత పసుపు కూడా వేసిన తర్వాత సోయా వేసినాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి ఉప్పు కారం వేస్తే సరిపోతుంది. సోయా కొంచెం ఫ్రై అయితే కమ్మగా ఉంటాయని ఇట్లా వేసిన. ఇక ఉట్టి టమాటా వండుదామని అనుకున్నా, ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఉంటే అయిపోతుంది అని వేసిన. ఇక అట్లా అసలు ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, అసలు పని లేక ఫ్రీగా ఉండడం అనేది ఉండదు. పక్షులు అలా వేస్తున్నాయి, చూద్దాం. నైవేద్యం పిట్ట ఇవాళ ఎండ చాలా ఉన్నది. పైన చిట్టి పిట్టలు కూడా ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి పిట్టలు. ఎక్కడ ఉంది పైన నైవేద్యం తినే పిట్ట, ఇంకొకటి కూడా పైన ఉంది. కొంచెం ఒక్క నిమిషం అటు పోయి వచ్చే వరకు మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు టమాటాలు వేసాను. ఉప్పు కారం వేసి మూత పెడితే సరిపోతుంది, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వేసిన. ఇక అందుకని ఏ మసాలా వేయద్దు. మనం ఉప్పు కారం వేసేటప్పుడు కూడా సోయా కూడా ఉంది కదా అని ఆలోచించి వేయాలి. అయితే జాలి పెడదాం. జాలి పెడితే ఇక 10 నిమిషాలల్లో ఈ టమాటాలు మగ్గితే సరిపోతుంది అంతే. మంచి టేస్ట్ ఉంటుంది. ఏం కూర వండాలనే ఆలోచన, తొందరగా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇది ఒకటి మంచిగా ఉంటుంది. ఒకవేళ మీకు వాటర్ వేసుకోవాలనుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే టమాటాలు మొత్తం మగ్గుతాయి, అప్పుడు కొన్ని వాటర్ వేసుకోవచ్చు. ఇక ఇప్పుడే టీ పెట్టిన. అయితే వాళ్ళ తొందరగా వంట చేసి అమ్మ దగ్గరికి పోయినా, ఇక అక్కడ అసలు షూట్ చేసుడే వీలు కాలే. వచ్చి కొంతసేపు పడుకున్నా, లేచి టీ పెట్టిన. ఇక రండి, బయట 6 గంటలు అయింది సాయంత్రం, అయినా కూడా ఈరోజు బాగా వెళ్తురుంది. పిల్లులు 2-3 రోజులు ఇక్కడనే ఉన్నాయి, వర్షం పడ్డంతసేపు. ఇక నిన్న కొంచెం వర్షం ఏం లేదు, నిన్న కూడా ఎండనే ఉండే. నిన్నటి నుండి మళ్ళీ కనబడతలేవు. 2-3 రోజులు అయితే ఇక్కడనే ఉన్నాయి పొద్దున్న దాకా. ఇప్పుడు మళ్ళీ లేవు. అందుకే పిల్లులు 7 ఇండ్లు తిరుగుతాయి అంటారు. రామచిలుకల అల్లరి ఎక్కడ అది చూడండి, టవర్ మీదకి వచ్చి కూర్చున్నాయి. అవి కూర్చుండాలి. టవర్ మీద ఉందామంటే అక్కడ పెద్ద కొంగు ఉంది చూసిండ్రా, అక్కడ కొంగు ఉందని అక్కడ కూర్చోలేదు. దగ్గర దాకా వచ్చేసరికి కొంగగా అనిపించింది, వాటికి వెళ్ళిపోయినాయి. అట్లా ఉంటుంది. పొద్దున సాయంత్రం పక్షులు చాలా కనిపిస్తాయి. అది చూడండి, మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాయి రామచిలుకలు.
టీ పెట్టినా ఇక్కడ నిల్చున్నా. ఇక సాయంత్రం టీ తాగుడు అయింది. ఇక ఇది చూడండి, ఇదైతే వైట్ టవలు రాగులు నానబెట్టి సాయంత్రం 5 గంటలకు నానబెట్టి ఇవాళ సాయంత్రం ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ మూట ఇప్పుతున్నా, ఇప్పి ఆరబోస్తా. మొలకలు వచ్చినాయి. అయితే ఒక డే అంతా కూడా నీళ్ళల్లో ఉంచిన తర్వాత ఇక ఈ టవల్ వేసి మూట కట్టిన. ఇప్పుడు ఈ టవల్కి వెళ్ళి తీసి ఆరబోస్తా. మొలకలు వచ్చినాయి. వీటిని ఆరిన తర్వాత పొడి చేసుకొని మనం ఎట్లయినా వాడుకోవచ్చు. జావా తాగొచ్చు, చపాతీకి ఎట్లయినా వాడుకోవచ్చు. లడ్డు మనకు బయట దొరుకుతున్నాయి కదా, ఇవైతే 6 లడ్డూలకే 150 రూపీస్ ఉన్నట్టున్నది. అందుకని నేనే చేద్దామని అనుకొని రాగులు అట్లా కడిగి పెట్టిన. మరి చూద్దాం, ఇది విషయం. మరి ఇక చూడండి, ఇవి ఎప్పుడు నేను టేబుల్ మీదనే ఉంచుతా. ఫ్లాక్స్ సీడ్స్ మొన్న వేసిన కదా, అవి చూడండి ఇట్లా ఉంటాయి. ఇందులో ఒక స్పూన్ ఉంది కదా, ఆ స్పూన్ తోటి ఒక స్పూన్ తీసుకొని అన్నం తిన్న తర్వాత నేను తింటా. ఈవినింగ్ కూడా తింటా, ఇప్పుడు టీ తాగిన తర్వాత కూడా తింటా. ఇక చూడండి ఇట్లా ఒక స్పూన్ తింటా. ఇలా అన్ని రకాలు వస్తాయి, గుమ్మడి గింజలు, చక్కెర పలుకులు అన్నీ వచ్చేటట్టు రోజు 3 సార్లు తింటా నేను. ఇంకెక్కువ కూడా తింటా ఒక్కొక్కసారి. దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పినా కదా. టీ అవుతుంది, బయట పక్షులు వచ్చినాయి. ఇది టేబుల్ మీదనే ఉంచుతా. లంచ్ తర్వాత మా వారికి కూడా పెడతా. అట్లా నేనైతే ఇక 3 టైమ్స్ తింటా. మా వారు ఒక్కసారి 2 సార్లు తింటారు. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక మనం అన్ని వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది, ఫ్యాట్ను కరిగిస్తుంది అంటున్నా కదా. అట్లా అన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. వచ్చే వరకు మళ్ళీ పక్షులు సౌండ్ లేదు. ఇక చూడండి, మొలకెత్తిన రాగులు ఒకరోజేమో సాయంత్రం 5 గంటలకు ఒక గిన్నెలో రాగులేసి మంచిగా 2-3 సార్లు కడిగిన తర్వాత దానిలో వాటర్ నింపి పెట్టిన. తెల్లవారి మళ్ళీ మూట కట్టి పెట్టిన. ఈరోజేమో ఇప్పుడు సాయంత్రం ఇట్లా మొలకలు వచ్చినాయి. నిన్న సాయంత్రం మూట కట్టి పెట్టిన. 1 డేలో ఇట్లా మొలకలు వచ్చినాయి. ఇప్పుడు వీటిని ఆరబెట్టుకుందాం, పొడి చేసుకుందాం. తర్వాత ఇక మంచిగా ఒక 3-4 రోజులు మంచిగా ఆరితే అప్పుడు మనము దీన్ని ఏ రకంగానే ఉపయోగించుకోవచ్చు. పొడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇక మామూలు వాటికంటే ఇట్లా చేస్తే చాలా మంచిది అంటారు. ఇక బెనిఫిట్స్ కూడా ఎక్కువ శాతం అందుతాయి అంటారు. మరి అట్లా ట్రై చేస్తామని చేస్తున్నా. చూడండి, రైస్ అవుతుంది. ఎల్లిగడ్డ మిరం రెడీ అయింది. అసలు చూపించాలనే లేదు, కొంచెం జలుబు జ్వరం ఉన్నట్టుంది. అందుకని ఇక్కడైతే నేను కొత్తిమీర వెల్లుల్లిపాయలు దంచిన. ఫస్ట్ దంచి మిరప్పొడిలో కొద్దిగా ఉప్పేసి ఇదంతా కలిపిన. ఆయిల్ వేసి, ఇది నువ్వుల నూనె వేసుకోవచ్చు, మనం పల్లి నూనె, మనం ఏదైతే అది మనం ఫ్రీడమ్ వాడుతున్నాం కాబట్టి అదే ఉంది కాబట్టి అదే వేసిన. ఇప్పుడు ఈ అన్నం అయిన తర్వాత ఈ వేడి దాని మీద ఒక్కసారి కొంచెం పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఎల్లిగడ్డ కారం మస్తు మంచిగా ఉంటుంది. జలుబు అయినప్పుడు మనకు చాలా రిలీఫ్ ఇస్తుంది. కొంచెం గొంతు అట్లా ఉన్నప్పుడు కూడా మంచిది. వెల్లుల్లిపాయలు ఉంటాయి కాబట్టి ఇక జలుబు అట్లాంటి వాటికి చాలా మనకు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తర్వాత మనకు జలుబు అయినప్పుడు అంత అనీజినెస్ ఉంటుంది కదా, అదంతా పోతుంది. అందుకని ఎల్లిగడ్డ మీరం పథకాల నుండి కూడా మనం అందరం తెలిసిందే. ఇక ఇప్పుడు అన్నం కాగానే స్టవ్ అటు పక్కకు పెట్టి ఇది కొంచెం వేడి చేసి అన్నంలో వేసుకొని వేడి అన్నంలో తినాలి. అయితే మొత్తానికి ఓపిక లేకపోవడం వల్ల చూయించుడు కూడా అసలు చూయించాలనేది లేకుండా అయింది. ఎట్లా ఉంది పరిస్థితి. ఆరోగ్యం మంచిగుంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఆరోగ్యం బాగాలేదంటే అసలు ఏం చేయలేం. ఇక కొంచెం అయితే రైస్ పెట్టిన. ఇక చూడండి సరిపోతుంది అండి. దాని మీద పెట్టగానే కొంచెం ఇట్లా వేడైనట్టు అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం అంతే. ఆల్రెడీ ఇక ఎప్పుడైతే వేడన్నాం ఎల్లిగడ్డ మీరంతో మరి ఒక 4 బుక్కలు తింటా. ఈరోజు అయితే తింటే రేపు ఒక మంచి విడతోటి మళ్ళీ వెళ్దాం.